కొబ్బరి తోటలో ఒక మంచి క్రాప్ వేసుకోవాలన్న వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్గా మీకు ఈ టర్మరిక్ పసుపుని సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఎందుకు పసుపు అంటే, పసుపు ఎప్పుడైనా మనకి పార్షియల్ సైడ్ అంటే కొంచెం నీడ ప్లస్ ఎండ వచ్చే చోటనే మనకి పెరుగుతుంది అనమాట. కొబ్బరి చెట్లో వచ్చే మనకి ఆ షాడ్ అనేది ఎప్పుడూ షాడో నీడగా ఉంటుంది కాబట్టి సో ఆ చోటనే మనకి పసుపు అనేది బాగా పండుతుంది అనమాట. సో అందుకనే మీకు పసుపు అనేది సజెస్ట్ చేస్తాను. ఒక ఎకరం మనం కొబ్బరి తోట ఉంటే దాంట్లో ఒక ఎకరం పసుపు వేసుకుంటే మనకి దాదాపు ఒక 20 నుంచి 24 క్వింటల్ అనేది ఒక ఎకరం నుంచి దిగుతుంది అనమాట. ఎప్పుడు పసుపు మనకి 10,000 ప్లస్ ఉంటుంది అనమాట క్వింటల్. సో మీకు యావరేజ్గా ఒక 20 క్వింటాల్ వచ్చినా కానీ మీకు 2 లక్షల ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. సో దాంట్లో మనకి ₹1,00,000 కూలీ ప్లస్ మనకి మేనేజ్మెంటు, వాటరు, పెస్టిసైడ్స్ అన్నీ పోయినా కానీ మనకి దాదాపు 1,00,000 అనేది ఈజీగా మిగులుతుంది అనమాట. ఏం పని వచ్చి మనం వర్కర్ని పెట్టి చేసుకుంటే మనకి పసుపు అనేది చాలా మంచి ఇన్కమ్ జనరేట్ అయ్యే ఒక క్రాపే అనమాట. సో అది లేక మనం పసుపు వేయడం వల్ల మనకి సాయిల్ ఫెర్టిలిటీ కూడా చాలా మంచిగా మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఎలా అంటే సాయిల్ మంచి మాయిశ్చర్గా ఉంటాయన్నమాట, సాయిల్ హెల్తీగా ఉంటుంది అనమాట. టర్మరిక్ వచ్చి యాంటీ బ్యాక్టీరియా ఫైట్ చేస్తుంది కాబట్టి సాయిల్ వచ్చి చాలా హెల్తీగా ఉండడానికి కూడా మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎవరైనా ఎకరం కొబ్బరి తోట పెట్టుకున్న వాళ్ళు దాంతోపాటు పసుపు వేసుకుంటే కొబ్బరి చెట్టు మంచి దిగుబడి వస్తుంది, ప్లస్ పసుపు వస్తుంది, మనకి డబుల్ ఇన్కమ్ వస్తుంది అనమాట. ఎందుకు మనం ఆ తోటని ఖాళీగా పెట్టుకోవడం, దాంట్లో మనం ఏమైనా చేసుకుంటే మనకి డబుల్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ స్టెప్స్ని ఫాలో చేసుకొని మీరు పసుపు వేసుకుంటే బెటర్ ఉంటుంది. పసుపు వేసుకుంటే మనకి కొబ్బరి చెట్టు కూడా ఇంకా బాగా దిగుబడి రావడానికి, హెల్తీగా పెరగడానికి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట.